చాలా మందికి కంటి కింద నలుపు అనేది ఉంటుందండి. నలుపు ఉన్నప్పుడు మనము 3 కన్సిడరేషన్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి వచ్చేసి టెక్స్చర్, రెండోది వచ్చేసి వాల్యూమ్, మూడోది వచ్చేసి పిగ్మెంటేషన్. సో పిగ్మెంటేషన్, వాల్యూమ్, టెక్స్చర్ నేను ఇవి మూడింటిని అనలైజ్ చేయాలని నేను చెప్తానండి. ఒక్కొక్కరికి ఎప్పుడైనా కానీ పిగ్మెంటేషనే ఉండొచ్చండి, లేక వాల్యూమ్ లాస్ తోటి హాలో సాకెట్ అయినా ఉండొచ్చు. అలానే మీకు టెక్స్చరల్ ప్రాబ్లం, వాల్యూమ్ ప్రాబ్లం అంటే చర్మం అక్కడ ముడతలైపోయి అక్కడ గుంతలాగా ఉండిపోవటం, నలుపు ఎక్కువగా ఉండకపోవటం. అలానే మీకు కేవలం వాల్యూమ్, మీకు పిగ్మెంటేషన్ అనే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో ఈ విధమైన కాంబినేషన్స్లో చాలామందికి ఉంటుంది. ఒకటే విధంగా ఉండాలని కాదండి, అన్ని రకాలుగా కాంబినేషన్స్ అనేటివి ఉంటాయి. అసలు పిగ్మెంటేషన్ అంటే ఏంటి, వాల్యూమ్ అంటే ఏంటి, టెక్స్చర్ ఏంటి అనే దాని గురించి అని డీటెయిల్గా చెప్తానండి. పిగ్మెంటేషన్ అనేది మనకి చర్మం ఇక్కడ కంటి చుట్టూరా నలుపు రావచ్చండి. కేవలం కింద పొర వరకు అంటే మన కంటి కింద మాత్రమే భాగంలో మనకి నలుపు ఉందనంటే స్ట్రెస్తో కానీ, థైరాయిడ్తో కానీ, అనీమియాతో కానీ, స్లీప్లెస్నెస్ తోటి, దీనితోటి లేక డీహైడ్రేటెడ్ కండిషన్, లేక ఏదైనా ఫీవర్ రావటంతో, రీసెంట్గా రావటంతో ఈ 5-6 కండిషన్స్లో చర్మ కిందది ఇక్కడ కంటి కింద ఉన్న చర్మానికి ఉన్న భాగానికి నలుపు రావటం అనేది జరుగుతుంది. వీటికి మనం కరెక్షన్ చేసామనుకోండి సెట్ అయిపోతుంది. అంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉందనుకోండి, థైరాయిడ్ ట్రీట్మెంట్ చేసుకుంటాం, అనీమియా ఉంటే అనీమియా ట్రీట్మెంట్ చేసుకుంటాం, నిద్ర సరిగా పోలేదంటే నిద్ర చేసుకోవాలి మంచిగా. అలానే మీకు ఆహారం సరిగా తీసుకోవట్లేదంటే దానికి తీసుకోవాలి. స్ట్రెస్ ఉందంటే స్ట్రెస్ తగ్గించుకోవటం, అలానే మీరు సరైన టైంలో నిద్రపోవట్లేదంటే టైంకి నిద్రపోవటం అనేది చేయాలన్నమాట. సో ఇది కరెక్షన్ మనకి క్రీమ్స్ తోటి, పీల్స్ తోటి అలా అయిపోతూ ఉంటుంది.